హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఏ బ్రాంచ్ చూస్ చేసుకోవాలి అనే టాపిక్ మీద మాట్లాడతాను. సో అందరూ ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఏదైతే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటారు. ఫస్ట్ అయితే బ్రాంచ్ అనేది మ్యాటర్ కాదు ప్రజెంట్, ఎందుకంటే స్కిల్సే మ్యాటర్ అవుతాయి ఎప్పుడైనా కానీ. మీకు స్కిల్ ఉంది అంటే మీరు ఏ బ్రాంచ్ అయినా కూడా మీకు జాబ్ కంపల్సరీ వస్తుంది. ఏ బ్రాంచ్ అయినా కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్రాంచ్ మీకు జాబ్ అనేది కంపల్సరీ వస్తుంది. సో బ్రాంచ్కి అంత ప్రిఫరెన్స్ ఇవ్వద్దండి. మెయిన్ కాలేజ్ ఏ చూస్ చేసుకుంటున్నారు, అక్కడ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, అదే ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీకు తక్కువ ర్యాంక్ వచ్చింది, మంచిగానే వచ్చింది ర్యాంక్. సో మీరు మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఏదైతే బాగుంటుంది జస్ట్ ఊరికే అలా. ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి అనుకోండి, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. కోడింగ్ సైడ్ ఉంటుందన్నమాట, అంటే మొత్తం అంతా సాఫ్ట్వేర్ అలా. సో అది ఇంట్రెస్ట్ ఉంది, ఇంకా ల్యాప్టాప్ ముందు కూర్చొని వర్క్ చేయొచ్చు అనే వాళ్ళు, చేయాలి అనుకుంటున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సిఎస్సి తీసుకోండి. అండ్ ఈసీ అనుకోండి, మొత్తం ఎలక్ట్రానిక్స్ దాని మీద ఉంటుందన్నమాట. ఫుల్ సర్క్యూట్స్, ఇంకా ఫిజిక్స్ అలా మంచిగా వచ్చిండే వాళ్ళు ఈసీఈ తీసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇలా మనం బ్రాంచెస్ని డివైడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏ బ్రాంచ్ బెస్ట్ అంటే నేనైతే సిఎస్సి అనే చెప్తా, ఎందుకంటే అది చాలా ఈజీ. పెద్ద అంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సిన పని ఉండదు. మనం స్కిల్స్ నేర్చుకోవాలి అన్నప్పుడే ఇంకా మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఇంకేముందో చెప్పండి, ఈజీగా చదువుకోవచ్చు. బట్ ఊరికే ఇంకా సర్టిఫికేట్ కోసం తీసుకుంటున్నాము, ఇంకా నాకు ప్లేస్మెంట్స్ కంపల్సరీ కావాలి, జాబ్ కంపల్సరీ కావాలంటే సిఎస్సి ఈజ్ ద బెస్ట్ బ్రాంచ్. ఎందుకంటే అన్ని బ్రాంచెస్కి ఎండ్ ఆఫ్ ద డే కోడింగే నేర్పిస్తారు, వాళ్ళని కూడా అటు సైడే పంపిస్తారనమాట కాలేజ్లో. సో ఏ బ్రాంచ్ అనే దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వద్దండి. ఏ కాలేజ్ చూస్ చేసుకుంటున్నాం అదే ఇంపార్టెంట్, అంతే. ఇంకా సో నెక్స్ట్ ఇంకా బ్రాంచెస్ ఏవి ఏంటి ఏమేమి ఉన్నాయి అంటే ఇంకా అదే. సిఎస్సి అంటే కోడింగ్ వస్తుంది. నెక్స్ట్ ఈసీఈ అంటే ఎలక్ట్రానిక్స్. త్రిబుల్ అనుకోండి, మొత్తం అన్నీ ఉంటాయన్నమాట, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్. నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్, ఇవన్నీ టఫ్ బ్రాంచెసే. నేనైతే సిఎస్సి తీసుకోమని చెప్తా, కానీ అన్ని సీట్స్ ఉండవు కదా అన్ని దగ్గర. సో అంతే, ఇంకా బ్రాంచ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా కాలేజ్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఒకవేళ కాలేజ్ కూడా మంచిగా రాలేదు, బ్రాంచ్ కూడా మంచిగా రాలేదు అంటే జస్ట్ మీ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడం మీద ఫోకస్ చేయండి. అవి కూడా ఇప్పుడు ఫ్రీ రిసోర్సెస్ ఉన్నాయి కదా, యూట్యూబ్ ఉంది. సో అదొక్కటి దాన్నొకటి మంచిగా యూటిలైజ్ చేసుకుంటే చాలు, ఇంకా అంతా సెట్ అయిపోతుంది. జస్ట్ మెయిన్గా బీటెక్ వచ్చే వాళ్ళ దాంట్లో 2 కేటగిరీస్ ఉంటారు. ఏంటంటే ఫస్ట్ బీటెక్ సర్టిఫికేట్, నెక్స్ట్ జాబ్. బీటెక్ సర్టిఫికేట్ కోసం వచ్చే వాళ్ళలో చాలామంది బీటెక్ తర్వాత నేను బిజినెస్ చేయాలనుకుంటున్నా, ఆర్ ఇంకా హయ్యర్ స్టడీస్ చదువుదామని ఉంది, అలాంటి వాళ్ళు ఉంటారనమాట. ఇంకా సెకండ్ కేటగిరీ వాళ్ళు జాబ్. మెయిన్గా నేను జాబ్ కొట్టాలని వచ్చిన బీటెక్కి, సో ఎలా అయినా క్రాక్ చేయాలి, ఇంత ప్యాకేజ్ అని ఉండే వాళ్ళు ఉంటారనమాట. సో మెయిన్గా జాబ్ కోసం వచ్చిన వాళ్ళు బెస్ట్ కాలేజ్నే చూస్ చేసుకోండి, అంటే ప్లేస్మెంట్స్ ఉన్న కాలేజ్ని చూస్ చేసుకోండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్రాంచ్. అది నా సజెషను, నేను చెప్పే సజెషన్ అయితే అదే. మంచి కాలేజ్ అంటే మీకు ఒకవేళ ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా మంచి కాలేజ్లో ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదు తీసుకునేయండి, ఎందుకంటే మనకి జాబ్ ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు ఈ మామూలు సెమిస్టర్ వైజ్ చదువుకునేది మామూలుగా చదువుకోవచ్చు. ఇంకా మామూలుగా స్కిల్స్ అనేటివి డెవలప్ చేసుకుంటూ ఉండండి. కొంచెం హార్డ్ వర్కే అవుతుంది, ఎందుకంటే రెండింటిని బ్యాలెన్స్ చేయాలి కదా. బట్ ఇంకా తప్పదు, ఎందుకంటే ర్యాంక్ ఎక్కువ వచ్చింది కదా, ఇంకేం చేయలేము. అదే బెస్ట్ ఆప్షన్ నేనైతే చెప్పేది. సో ఇంకొకటి ఏంటంటే జస్ట్ సర్టిఫికేట్ కోసమే వచ్చిన వాళ్ళు గో ఫర్ ఎనీ కాలేజ్, అంటే ఏ కాలేజ్ అయినా పర్లేదు, జస్ట్ సర్టిఫికేట్ కోసం వచ్చాం కదా, ఇంకా ఏం చేస్తాం, ఏదో ఒక కాలేజ్ ఇంకా మంచి ర్యాంక్ వచ్చిందంటే మంచి కాలేజ్లో జాయిన్ అయిపోండి, అంతే. సో ఫర్దర్ ఎంసెట్ గురించి, బీటెక్ గురించి వీడియోస్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.